ఈ సెటప్ అంతా చూసి ఎక్కడికి వెళ్ళిపోతుంది అనుకుంటున్నారా? మాస్టర్స్ కోసం యూకే వెళ్తున్నానండి. రేపు విజయనగరం నుంచి బయలుదేరాలి అన్నప్పుడు ఇంకా మొత్తం వెయిట్ సెట్ అవ్వక అన్నీ తీసి పడేసి పాపం మా అన్నయ్య అన్నీ సర్దాడనమాట. పక్క రూమ్లో నా ఫ్రెండ్ ఏమో నా డాక్యుమెంట్స్ అన్నీ అరేంజ్ చేసింది. ఈ మధ్యలో నేనేం చేశానని అడగకండి, నేను కూడా హెల్ప్ చేశాను. మా సీజర్ గాడేమో 4 రోజుల ముందే నా లగేజ్ చూసి బెంగ పెట్టుకోవడం స్టార్ట్ చేశాడు. ఇంకా రోజంతా నా వెనకాలే. పాపం వాడు అనుకున్నాడేమో ఇది ఇంత సర్దేస్తుంది, ఎంత దూరం వెళ్ళిపోతుందో నన్ను వదిలి అని. మొత్తం లగేజ్ అంతా సర్దేసి సెట్ చేసేటప్పటికి రాత్రి 1 గంట అయింది. ఈలోపు మా చిన్నయ్య వచ్చి అలా డ్రైవ్కి వెళ్దాం పదా అని చెప్పి తీసుకెళ్ళాడు మమ్మల్ని. ఊరంతా ఎక్కడ వెతికినా ఫుడ్ దొరకలేదు. ఇంకా అలా రైల్వే స్టేషన్ దగ్గర ఎగ్ ఆమ్లెట్ తినేసి వెనక్కి వచ్చేసాం. పొద్దున లేవగానే పెద్ద వర్షం. ఇంకా మధ్యాహ్నం ట్రైన్కి ఎక్కాలని చెప్పేసి అన్నీ చక్కబెట్టేసి మా స్కూబీ గడికి సీజర్ గడికి బాయ్ చెప్పేసి మా అమ్మ వండిన రొయ్యల కూర శుభ్రంగా తినేసి స్టేషన్కి స్టార్ట్ అయిపోయాం. నెక్స్ట్ డే నా ఫ్లైట్ హైదరాబాద్ నుంచి కాబట్టి ముందు రోజే మా ఊరు నుంచి బయలుదేరిపోవాల్సి వచ్చింది. ఈ వీడియో తర్వాత ఏడ్ చేశాడు మా అన్నయ్య. ఎలా ఓదార్చాలో కూడా నాకు అర్థం కాలేదు అసలు. అలా నా ఊరికి, నా మనుషులకి, నా సీజర్కి బాయ్ చెప్పేసి ఫ్లైట్ అందుకోవడానికి హైదరాబాద్ స్టార్ట్ అయిపోయాం.